మీరు తెల్ల దుస్తులు వేసుకోవడం వెనుక ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే? అదేం లేదు సార్. తెల్ల దుస్తులు అనేది ఏంటంటే ముఖ్యంగా ఏదో పలానా రంగు శాంతికి చిహ్నం అని, పలానా రంగు ఓ రెవల్యూషన్ చిహ్నం అని, పలానా రంగు ఆధ్యాత్మిక చిహ్నం అని, ఇలాగా నవరంగు ఈ 9 రంగులు ఏమైతే ఉన్నాయో కొన్ని రసాలకి అవి చిహ్నాలని మన పెద్దలు చెప్పారు ఓల్డెన్ డేస్లో. ముఖ్యంగా మన భారతదేశంలో జైనా డైనెస్ట్ వచ్చిన తర్వాత బుద్ధిజం, జైనిజం అని తెలుసు కదా మీకు. సో జైన్స్ వాళ్ళ పాపులేషన్ బాగా పెరిగిన తర్వాత వర్ధమాన్ మహావీరుని బాగా చాలా చోట్ల ప్రజలు పూజిస్తున్న దశలో వాళ్ళు శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. అంటే చీమను కూడా చంపకూడదు, ఇలాగ మన గాలి పీల్చుకుంటున్నప్పుడు క్రిమి కీటకాలు ఏమైనా చనిపోతాయేమో అని ముక్కు కూడా గుడ్డ పట్టుకొని పీల్చుకునేవారండి. అంటే అంత పీస్ కోరుకునే మహానుభావులు జైన్లండి. ఆ దశలో శాంతికి చిహ్నం తెలుపు అని వాళ్ళ ఫీలింగ్, మన పెద్దల ఫీలింగ్. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది తెల్ల బట్టలు వేసుకునేవారు శాంతి కాముకులుగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ తరతరాలుగా పడుతూ వస్తుందండి. అదే ఇన్ఫ్లుయెన్స్ నా చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు చాలా మంది పెద్దలు వైట్ డ్రెస్ వేసుకుంటుంటే నాకు నచ్చి చాలా మంది పెద్ద ఇట్స్ ఎ సింబల్ ఫర్ పీస్ అంటుంటే నాకు కూడా వైట్ డ్రెస్ మీద మోజుబడి వేసుకుంటా సార్. అంత తప్పితే ఏమీ కాదు సార్. ఎస్. మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, అంత అంటే మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, 1 లక్ష రూపాయలన్నా ఒకేలాగా ఉంటారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఎలా మీకు? పాజిటివ్ ఎనర్జీ ఏముంది సార్, చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అంతా డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉన్నాడు నా మెంటాలిటీ. మా పేరెంటల్ జీన్స్, మై బిహేవియర్ అండి, ఇట్స్ మై నేచర్, అంతే సార్. అంతకంటే ఏం లేదు సార్. అంటే ఒక ఏదో 2 ముక్కలు చెప్తే జనాలు కూడా, ప్రేక్షకులు కూడా నేర్చుకోవడానికి మంచి విషయాన్ని. సార్ ప్రేక్షకులు నేర్పంత గొప్పోడు కానండి, ప్రజలు చాలా గొప్పోడు, వాళ్ళే మనం నేర్పుతారండి. ఇప్పుడు డబ్బు ఉన్నదా లేదని పక్కన పెట్టండి, ముందు మనం తుట్టుగా జీవిస్తున్న లేదని ఇంపార్టెంట్ అండి. మన మనసు దగ్గర జీవిస్తున్న లేదని ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఎంత అవసరమో ఆ మేరకు మనం సంపాదించుకొని ఆ మేరకు ఉంటే చాలని నా ఫీలింగ్ అండి. కాబట్టి దీనికి ఏముంది బ్రదరు, మీరు ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారు, నేను ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటాను. మీరు డబ్బు సంపాదించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కనుక్కొని కట్టుకొని టైమ్లీ ఫిట్ రైట్ ఒక లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడతారు. అంటే అది తప్పు కాదండి. ఇప్పుడున్న సమాజ పరంగా చాలా కరెక్ట్ అది. అందరూ డెవలప్ కావాలి కదా. ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ అంటే చిన్నప్పటి నుంచి ఏదో కారు కొనుక్కోవాలను, ఇల్లు కట్టుకోవాలను, సంథింగ్ అలాగా అని నాకు ఎప్పుడు లేదు సార్. చిన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఇంత, ఆటో ఎక్కుతాను, కారు ఎక్కుతాను, రైలు ఎక్కుతాను, విమానం ఎక్కుతాను, నా ఇష్టం అండి. ఓ ప్లాట్ఫామ్ మీద భోజనం చేస్తాను, ఎక్కడో హోటల్లో, చిన్న హోటల్లో, 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్లో భోజనం చేస్తాను, నా ఇష్టం. దీనికి హద్దు లేదు బ్రదర్. ఎక్కడ నాకు అందుబాటులో ఏముంటుందో ఆ రకంగా ఉండడమే నా లైఫ్ స్టైల్ అండి బ్రదర్.